నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. నేటికి నెల్లూరు రూరల్లో జరిగిన యువగళం పాదయాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, అంతకు మించి మహానాడు ఉండాలని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. మహానాడుకు నెల్లూరు ఆతిథ్యం ఇవ్వబోతుందన్నారు. నెల్లూరుకు వచ్చే అతిథులకు ఏ లోటు రానివ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ మహానాడు నెల్లూరు జిల్లాకి కేటాయించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానాడు 2026 నెల్లూరు జిల్లాకి కేటాయించిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరి నాయకులతో కూడా మాట్లాడి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక పక్కా ప్రణాళికతో నెల్లూరు జిల్లాకి ఒక బృహత్తరమైన అవకాశం తెలుగుదేశం పార్టీ మహానాడు రావడం మాకు అదృష్టంగా భావిస్తూ, మహానాడుకి సంబంధించి ఏమేమి చేయాలా, ఎలా చేయాలని దాని మీద అందరితో కూడా మాట్లాడాం. పూర్తి వివరాలు కూడా స్థల సేకరణ పూర్తయిన తర్వాత పూర్తిగా మాట్లాడతాం. ప్రస్తుతానికి ఎక్కడ మహానాడు అనేది నెల్లూరు జిల్లా కానీ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బహుశా 2 రోజుల్లో స్థల సేకరణ కూడా డిసైడ్ అవుద్ది. అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా మిగతా మాట్లాడదాం. ఈరోజైతే దీనికి సంబంధించి కార్యకర్తల నాయకులతో ఎలా ఏందనేది మాట్లాడుకున్నాం. ముఖ్యంగా బహిరంగ సభ అది ఎక్కడున్నా సరే నెల్లూరు జిల్లాకి మహానాడు కేటాయించిన సందర్భంలో ఎక్కడ జరిగిన మహానాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 50,000 మందితో 29వ తారీఖు పోవాలనేది అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. మిగతా అన్నీ కూడా ఒకసారి రేపు ఎల్లుండో స్థల సేకరణ అయిన తర్వాత పూర్తిగా ఏమేమి ఎలా ఉంటుందో కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీ పదవిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వారందరూ కూడా నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తపరుస్తూ, వారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వారి ఆనందానికి హద్దులు లేకుండా అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా